హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టేస్టీ అండ్ ఈజీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకొని ఆ కప్పు రైస్ని 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ దానిలో ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ పోసి అందులోనికి ఆల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ను యాడ్ చేసుకొని ఒక తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన నానబెట్టుకోవాలి. ఇంతలోపు చికెన్ని కూడా బాగా క్లీన్ చేసి తీసుకొని అందులోనికి 1/4 టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా అండ్ హాఫ్ ఇంచ్ లెమన్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని దీనిని ఒక 10 to 15 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్కలకి ఈ మసాలా అనేవి బాగా పట్టుకుంటాయి. ఇంతలోపు మనము ఫ్రెష్ బిర్యానీ మసాలాని తయారు చేసుకుందాం. ఈ బిర్యానీ మసాలా వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగా ఉంటుంది. ఇందుకు గాను అన్ని బిర్యానీ ఇంగ్రీడియంట్స్, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకొని ఇలా మెత్తని ఫైన్ పౌడర్ లాగా ఆడించుకోవాలి. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లోకి 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కానీ ఉంటే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకొని అందులోనికి ఒక టమోటాని యాడ్ చేసి బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ను తీసుకొని స్మాల్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఆనియన్స్ను స్మాల్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇంతలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులోనికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ ఆయిల్కి కొంచెం హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ను ఇలా చూపిస్తున్న విధంగా దానిలో వేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ రైస్ కూడా బాయిల్ చేసుకుందాం. నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని తీసుకొని స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసి మూతపెట్టి ఇందులోనికి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రైస్ని కూడా ఇలా 1 or 2 టైమ్స్ మధ్యలో మిక్స్ చేసుకోవడం వల్ల రైస్ అనేది బాగా ఉడుకుతుంది. రైస్ని ఎక్కువ ఉడికించుకోకుండా 50% ఉడికించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వీటిని స్టాప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే రైస్ను కూడా 50% బాయిల్ అయ్యే విధంగా చూసుకొని ఇలా బాయిల్ అయ్యాక సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోనికి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి దాంట్లో కొంచెం హీట్ ఎక్కాక దాంట్లోనికి మనం మొత్తం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులోనికి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న దాంట్లోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇది 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక అందులోనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీనిలోనికి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాలను 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అందరినీ బాగా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక అందులోనికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఉంచి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై దీంట్లోనికి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి క్యాప్ పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనికి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసి అందులోనికి కొంచెం కొబ్బరి పేస్టును 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్టును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్క ఒక 50 to 80% ఉడికాక అందులోనికి కొంచెము ఉప్పుని కూడా చెక్ చేసుకొని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ కూడా ఉడికాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ను ఇలా చూపిస్తున్న విధంగా పొరలుగా వేసుకోవాలి.
ఈ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకుంటూ పొరలుగా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన పైన ఉండే లాస్ట్ లేయర్ మీద మన దగ్గర ఉండే మొత్తం బ్రౌన్ ఆనియన్స్ను, అలానే కొంచెం కొత్తిమీరను, కొంచెం పుదీనాను కూడా వేసి, అలానే 2 టేబుల్ స్పూన్ గీని, కొంచెం ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ బాస్మతి రైస్ అనేది డైరెక్ట్గా ఉడకనివ్వకుండా మన దగ్గర చపాతీ మేకరు అవి ఉంటాయి కదా, చపాతీ ప్యాన్ అవి అలాంటివి పెట్టేసి అది హీట్ ఎక్కాక దానిపైన ఈ రైస్ మిశ్రమాన్ని పెట్టేసి 15 to 20 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.